మా రిజల్ట్ వచ్చినాయి. అవునా పాస్ అనేవారా? లేదు ఫెయిల్ అయినా. కరెంట్ పోయింది. ఎన్ని పోయినాయిరా? 6 పోయినాయి. ఉన్నది 6 సబ్జెక్టులు కదరా. 6 పోయినాయి. ఇప్పుడు మీ నాన్నకి ఏం చెప్పాలరా? మనిషిగా మానంబరు కానివిరా. కరెంట్ వచ్చింది. అసలు చదివేందుకురా? నీ తల్లకు ఎక్కి సావదు. ఈ తల్లోకి పెయిన్ ఎక్కడమే కష్టం. అలాంటిది చదివాడెక్కుతుంది మమ్మీ. అయినా నువ్వేం కంగారు పడుకో. ఇట్లాంటిదైతే ముందే జరుగుతుందని తెలిసి నేను పక్కా ప్లాన్ తో నువ్వు ఉన్న మన పొలం అమ్మేసి నాకు 4 బర్రెలు కొనిపి చాలు. బర్రెలా? ఎందుకురా? ఉండు సిద్ధి లక్ష్మి ఉండు. హలో హలో బర్రెల సిద్ధేనా? బర్రెల సిద్ధినే చెప్పు. రేపటి నుంచి మాకు పాలు పోయాలి తమ్ముడు. రేపటి నుంచి అంటే కష్టమనా? ఈ నెల మొత్తం కస్టమర్స్ ఎక్కువైపోయినారు. వాళ్ళకే పాలు సరిపోవు. కావాలంటే నీకు వచ్చే నెల నుంచి పోస్తా. అవునా? ఇంతకు ఎన్ని బర్రెలు ఉన్నాయి తమ్ముడు? మనకు 4 బర్రెలు ఉన్నాయన్నా. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి బయటికి పంపించిన. ఈ వాడికి వస్తా ఉంటాయి. ఈ మధ్యన మనకు దూడపిల్ల కూడా పుట్టింది. అండ్ నా ధనలక్ష్మి కడుపుతో కూడా ఉంది. ధనలక్ష్మి అదే అది ఇది కాదు. ధనలక్ష్మి నా ముద్దుల భార్య. నువ్వు ఫోన్ పెట్టు, నీకు వచ్చే నెల నుంచి పోస్తా. నీ అబ్బా రాసి తల్లి దా. చిట్టి తల్లి ఈయనే ఉండు. పోయి నీ కోసం గడి తీసుకొని వస్తా. ఈసారి ఎట్టైనా మా ధనలక్ష్మికి సీమంతం చేయాలా? నా బంగారు చిట్టి తల్లి ఎంత మందుకు తింటున్నావా? ఆయన పెద్ద పెద్ద చదువులు చదువుకొని జాబులు రాక యాన్న ఒకసారి సంకనాకడం కంటే ఇంటికాడుండి 2 బర్రెలు కొనుక్కొని పాలు బిద్దుకుంటా అమ్మ నాన్నక్కడ ఉంటే ఎంత సుఖం. ఇది చాలు మన జీవితానికి. నువ్వేనే ఉండు. అమ్మా నేను వస్తాను కాసేపటికి. నేను సాయంత్రానికి గడ్డి ఎత్తుకొని వస్తా. జాగ్రత్త చిట్టి తల్లి. పోయేత్తా. అమ్మా చాలా పనులు ఉన్నాయి తల్లి. గడ్డి ఎత్తుకొని రావాలా, పాలు బిత్తుకాలా, పాలు పోయాలా.